ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము 2వ దావీదు కీర్తనలు 12వ అధ్యాయంలో రాయబడినట్టుగా, కుమారుని ముద్దు పెట్టుకున్నది లేని ఎడల తండ్రి కోపించును. అవును, తండ్రి అయిన యెహోవా తన కుమారుని విషయంలో ఆయన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడంటే, ఆయన తన కుమారుని మనకిని ఆయనకిని మధ్య వారధిగా ఉంచున్నాడు. ఆయన కాచిన రక్తం ద్వారా మాత్రమే మీకు విడుదల, పాపక్షమాపణ. ఆయన ద్వారానే మనకి సమస్తము, పరలోక రాజ్యానికి మనం వారసులం అవడానికి కావలసిన ఆధారము ఉన్నాయని ఆయన తెలియజేసినాడు. నా కుమారుని ద్వారానే తప్పితే ఎవరును నా రాజ్యానికి చేరలేరు అంటాడనమాట. అందుకని మీరు కుమారుని ముద్దు పెట్టుకొనండి. లేదు అంటే భక్తుడు రాస్తున్నాడు, తండ్రికి కోపం వస్తుంది. మనము ఆయనని వేడుకోవాలి. యేసుక్రీస్తు ద్వారా తండ్రి వద్దకు వెళ్ళాలి అని వాక్యం సెలవిస్తుందన్నమాట. నువ్వు యేసు ప్రభుని నమ్మి, యేసు ప్రభుని ఆయన ద్వారా అనుసరించి, ఆయన మాటలను గైకొని ఆయనను వెంబడించినప్పుడు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తామన్నమాట. ఈ రోజుల్లో చాలామంది చెప్తుంటారు, యేసు ప్రభు మానవుడు, ఆయన దేవుడు కాదు, ఆయన ఒక ప్రవక్తగా, ఒక మామూలు వ్యక్తిగా మాత్రమే ఇక్కడికి వచ్చాడు, యెహోవాయే దేవుడు అని అనుకుంటారు. కానీ యెహోవా పంపించిన ఆదరణకర్త అయిన, యెహోవా పంపించిన మార్గమైన కాబట్టి ఆయన ద్వారా మాత్రమే మనము దేవుని దగ్గరికి చేరగలం, తండ్రి దగ్గరికి చేరగలం, లేదా పరలోక రాజ్యం చేరగలం అనడానికి ఇది ఒక ఉదాహరణ అన్నమాట. నీవు తండ్రిని ముద్దు పెట్టుకోవాలి, తండ్రిని ప్రేమించాలి, తండ్రి ద్వారానే నా ఇద్దరికి రావాలి, ఆయన ద్వారానే నువ్వు పరలోక రాజ్యం చేరగలవు అంటున్నాడు అనమాట. అందుకని దేవుడు నేనే మార్గము, సత్యము, జీవము అన్నాడు. ఆయన దేవుడిగా నమ్మి ఆయన యొక్క రక్తంలోనూ పాలు పంపులు పెందుకుని ఆయన రక్తంలో పాపాలు కడుక్కుంటేనే మనం పరలోక రాజ్యానికి వెళ్తామన్నమాట. అందుకని ఆయనే మార్గం, సత్యము, జీవము కూడా, ఆయనే మనకు ఆధారం కూడా అని అంటున్నాడు. ఈరోజు మనం నిజంగానే కుమారుడైన దేవుణ్ణి ప్రేమించి తండ్రి దగ్గరికి, పరలోక రాజ్యానికి చేరుకోవాలన్నమాట. వేరొక మార్గం అంటూ ఏదీ లేదు. కాబట్టి నేను దేవుని సన్నిధికి చేరుకోవాలి అని అంటే, నీ దేవుడైన యెహోవాని ఆశ్రయించాలి అని అంటే, ఆ పరలోక రాజ్యం చేరాలి అని అంటే, యేసు ప్రభుని తన సొంత రక్షకునిగా నమ్మి ఆయన ద్వారా, ఆయన రక్తంలో కడగబడి దేవుని చేర్చుకోవాలన్నమాట. అటు కృపా దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, ఈ మధ్య ఈ యొక్క సమయంలో ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి, అయ్యా కుమారుని ముద్దు పెట్టుకోండి, లేదంటే తండ్రి కోపించును అంటున్నా తండ్రి. నిజమే తండ్రి, ఈ లోకంలో మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన కుమారుని ద్వారా మాత్రమే, ఆయన రక్తం ద్వారా మాత్రమే మనకు విడుదల, ఆయనకు కృప ద్వారా మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రభా మేము తండ్రి ప్రభా కుమారుని నమ్మి, కుమారుని ద్వారా విశ్వసించి అయ్యా తండ్రి పరలోక రాజ్యం చేరుకునే కృపను అందరికీ మీరు దయచేయండి. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభాసం రక్తంలో కడగబడి, పరిశుద్ధపరచబడి ప్రభాసం నీతిమంతులుగా మార్చబడి తండ్రి అయ్యా దేవుని మహిమకు పాత్రలుగా ఉన్నారు, వారందరూ దీవించి అటు వారు ప్రభా యేసయ్య అయ్యా ఇంకా ఎటువంటి శోధనలు ఉంటున్నా యేసుక్రీస్తు నామములో బయటకు రప్పించండి తండ్రి. నీకు వందనాలు అయ్యా. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ మంచి ఆరోగ్యం, కృపా, కాపుదల, క్షేమం, సమాధానం, కుటుంబంలో నెమ్మది, కాపుదలు దయచేయమని బ్రతిమలాడుతున్న, దీర్ఘాయుష్యం దయచేయమని బ్రతిమలాడుతున్న. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకొని దీవించమని యేసయ్య అతి శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.